మీలో అందరికీ తెలుసు కువైట్ ఒక రిచెస్ట్ కంట్రీ అని. ఈ కువైట్ వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, వీళ్ళు ఎంత లగ్జరీగా బతుకుతారో ఈ వీడియోలో చూపిస్తా. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ కువైట్ వాళ్ళ డ్యూటీలు ఎలా ఉంటాయంటే మార్నింగ్ 4 అవర్స్ లేదా 5 అవర్స్, లేకపోతే మార్నింగ్ వెళ్ళి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. ఇక మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేస్తారు. ఇంకా మొత్తం అంతా ఫ్రీగానే ఉంటారు. కువైట్ లో అయితే ఈ విధంగా స్ట్రీట్ నెంబర్స్ అయితే ఉంటాయి. మనకి అడ్రస్ తెలుసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ కువైట్ వాళ్ళ ఇల్లు అయితే లోపల నుండి బయట నుండి చాలా అంటే చాలా అందంగా ఉంటాయి. కువైట్ వాళ్ళకి ఇంత డబ్బులు ఉన్నాయి. గవర్నమెంట్ అయితే ఇల్లు కట్టుకోవడానికి అలాగే పిల్లల్ని పోషించడానికి అయితే డబ్బులు అయితే ఇస్తుంది. కువైట్ లో అది పవర్ఫుల్ ఏంటంటే బల్దియా అంటే మున్సిపాలిటీ వాళ్ళ దగ్గర చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. కువైట్ లో ఇండియాలో ఉన్న వాళ్ళకి కువైట్ అంటే గుర్తొచ్చేది లగ్జరీ కార్లు అయితే ఎక్సలెంట్ గా ఉంటాయి. ఈ కువైట్ వాళ్ళ లగ్జరీ కార్లను కూడా పక్కన పడేస్తారు. ఇక మా కోటి సార్ అయితే ఈ రోజు అయితే నాకు పైప్ ఏదో లీక్ అవుతుందని మాల్కి అయితే పంపాడు. ఇలాంటి సేమ్ పైప్ తెమ్మని. కోటి వచ్చి డ్రైవింగ్ ఒకటే ఉండదు, ఇలాంటి ప్లంబింగ్ వర్క్లు అలాగే లైట్లు బిగియడం ఇలాంటివి కూడా ఉంటాయి ఒక్కొక్క ఇంట్లో. కొన్ని ఇంట్లో దివానీ వర్క్ కూడా కువైట్ వాళ్ళు డ్రైవర్స్ తోనే చేపిస్తారు. కోటి వచ్చే వాళ్ళు వీడియోలో చూసి వాళ్ళ లైఫ్ అలా ఉంది ఇలా ఉందని రాకండి. మీకు ఏమన్నా ఇండియాలో బతకలేని సిచ్యువేషన్ వస్తే మాత్రం కువైట్ కంట్రీ రండి. అలా అని మీరు కువైట్ రావాలని భయపెట్టడం కానీ అలాంటివి ఏమి నేను చేస్తా. జస్ట్ చెప్తున్నాను ఇక్కడ ఉండే సిచ్యువేషన్స్. కువైట్ కంట్రీ ప్లేసులు అలాగే లైఫ్ స్టైల్ అలాగే డ్రైవర్ గా వస్తే ఎలా ఉంటుంది, దివానీ వర్క్ వస్తే ఎలా ఉంటుంది, మొత్తం ఫుల్ అన్ని తెలుసుకోవాలనుకుంటే మీరు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కళ్ళకు కట్టినట్టు చూపిస్తా కువైట్ కంట్రీ. ఈ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్లీ కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.